అంటే పెద్ద ఆయన చెప్పండి చెప్పండి ఎందుకయ్యాడు? దేవుడితో పరాచిగా ఆడకూడదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్పింది వినాలంతే, దేవుడు ఆజ్ఞ పాటించాలంతే. అవిశ్వాసంగా ఎప్పుడైతే ఈయన మాట్లాడాడో, మాట్లాడిన వెంటనే గాబ్రియేలు దూత వెంటనే పనిష్మెంట్ వచ్చేసింది. అక్కడ పనిష్మెంట్ వచ్చిందా రాలేదా? స్తోత్రం చెప్పండి. ఏంటా పనిష్మెంటు? నువ్వు నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు, అంటే మీ ఆవిడ గర్భం ధరించి బిడ్డను కనేదాకా నువ్వు మాట్లాడకుండా అట్లాగే మౌనంగా ఉంటావంటే వెంటనే నోరేమైపోయింది? మూడైపోయాడండి. నోరు మాట ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఆమెకి గర్భం ధరించింది. ఆమెకి కుమారుడు పుట్టాడు. అప్పుడు పేరు పెట్టే రోజు వచ్చింది. కుమారుడికి పేరు పెట్టే రోజు వచ్చింది. అందరూ వచ్చారు, బంధువులందరూ. పేరు పెట్టే సమయం వచ్చినప్పుడు పిల్లలు గమనించండి, ఏం పేరు పెడదాం అని పాస్టర్ గారిని అడుగుతున్నారు. పాస్టర్ గారు మాట్లాడలేదుగా, పెద్దానికి సైకిల్ చేస్తున్నాడు. నేను చెప్తా నాకు తెలుసురా రండిరా అంటున్నాడు, కానీ ఆయన మాట ఎవరు వింటలా. నాకు దేవతతో చెప్పింది అంటున్నాడు, కానీ ఎవరికి అర్థం కావట్లా. ఏందో పెద్ద ఆయన ఏదో చిట్టి అంటున్నాడు రా, దగ్గరికి వెళ్ళండి అంటే ఇట్టి అంటున్నాడు, అంటే రాస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు అంటే కొంచెం చదువుకున్నాడులే. రాస్తాను అనేసరికి ఇప్పుడు వాళ్ళందరూ ఒక పలక తీసుకొచ్చి ఇచ్చారు. దాని మీద రాయగా యోహాను అని పేరు ఎప్పుడైతే రాశాడో అప్పుడు నోరు తెరవబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఆయన పుట్టుక, భక్తుడైన యోహాను పుట్టుకది. బాప్తిస్మిచ్చే యోహానుగా మార్చబడ్డాడు. అరణ్యంలో నివసించాడు. మిడతలు తినేవాడు, అడవి తేనె తినేవాడు, పిల్లరా తోలు దట్టి కట్టుకునేవాడు. జీవితకాలం అరణ్యానికి అర్పించుకున్నాడు దేవుని కోసం. అరణ్యంలో తిరిగి వచ్చి బాప్తీసాలు ఇచ్చాడు. యేసు ప్రభువు కూడా ఏనే బాప్తీసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండేను అని బైబిల్లో యోహాను గురించి గొప్ప మాట ఉంటుంది. స్త్రీలు కనిన వారిలో ఇతని కంటే గొప్పోరు లేరని యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. అతడు గనుడు అని, ఘనత వహించేవాడని గాబ్రియేలు దూత కూడా అతని గురించి చెప్పింది. అయితే ఈ రోజున ఒక్క విషయాన్ని అతని గురించి